150 కోట్ల జనాభాలో దాదాపు 125 కోట్ల వరకు మనమే ఉన్నాం. కృష్ణన్న గారికి నా విజ్ఞప్తి, 80 కోట్లు ఉన్నటువంటి ప్రజలకు స్వాతంత్రానంతరం నుండి ఇప్పటి వరకు అన్యాయమే జరిగింది. న్యాయం జరగాలి. 42% రిజర్వేషన్లు ఇవ్వాలనంటున్నాం. రకరకాల ప్రతిపాదనలను దేశ పాలక వ్యవస్థ ముందుంచుతున్నాం. మరి బీసీల పరంగా మాకు రిజర్వేషన్ లేవు, అన్యాయం జరుగుతూ ఉన్నది, మా జనాభా లెక్కలు లేవు, రకరకాల సమస్యలతో మేము ఇబ్బందుల పాలవుతున్నామని మనం అంటున్నాం. అదే రకంగా దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి, రాజ్యాంగం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ 75 సంవత్సరాల పాటు రిజర్వేషన్లు కొనసాగినప్పటికీ ఆ వర్గాలు కూడా మాకు దక్కాల్సినటువంటి న్యాయం దక్కడం లేదు అని అంటున్నాయి. రిజర్వేషన్లు ఉండి న్యాయం జరగని వర్గాలు ఉన్నాయి. రిజర్వేషన్లు లేక ఇతరత్ర అవకాశాలు లేక అన్యాయం జరుగుతున్నటువంటి మనం ఉన్నాము. ఇక్కడే భయంకరమైన కుట్ర. రాజ్యాధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తెలిసి కావాలని కొందరిని దూరం పెట్టడం, కొందరికి ఇచ్చినట్టు నటిస్తూనే ఆ వర్గాలు కూడా డెవలప్ కాకుండా జరిగినటువంటి కుట్రను అర్థం చేసుకొని రాజ్యాధికారంలో మనం సాధించుకోగలిగినప్పుడు మాత్రమే మన వర్గాలకు న్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ మనకు న్యాయం కానీ వాటా కానీ దక్కకపోవడానికి వాళ్ళ కుట్ర ఎంత కారణమో మన బలహీనతలు కూడా అంతే కారణం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ రాజ్యాధికారంలో ఉన్నటువంటి కులాలకు తెలుసు కదా 50% పైగా మనం ఉన్నామని. మనకు కూడా ఈ మధ్యకాలంలో తెలుస్తున్నది కదా అన్యాయం జరిగింది, 50%కి పైగా ఉన్నామని. ఏం జరుగుతూ ఉన్నది ఈ వ్యవస్థలో? 3-4% తేడాతో దేశంలో ఉండేటువంటి రాజ్యాలు మారుతా ఉన్నాయి. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. దేశంలో ఉన్నటువంటి రాజ్యాధికార మార్పిడికి కారణం 4-5% తేడానే కారణమైనటువంటి కాలంలో బతుకుతూ కూడా 50% పైన ఉన్నటువంటి మనం ఆ చైతన్యాన్ని కనబరచలేకపోవడమే మన బలహీనత అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. రెండవ అంశం, మనమందరం బీసీలం. నా విషయం కూడా చెప్తా. భూపాలపల్లి నియోజకవర్గంలో నేను స్పీకర్గా పనిచేసిన. మా నియోజకవర్గంలో ఉండేది 80%, 85% ఈ వర్గాలే. పోటీ చేసింది 4, 3 అగ్రకులాల వాళ్ళు, నేను. ఈ 4 పోటీ చేస్తే నాకు దక్కినటువంటి స్థానం 3వ స్థానం. అంటే మనల్ని మనం సద్వినియోగం చేసుకోవడంలో వైఫల్యం చెందుతున్నాం. కాబట్టి ఈ వైఫల్యాలు, ఈ మనకుండేటువంటి సమస్యలు ఎదుటి వాళ్లకు అస్త్రాలుగా ఉపయోగపడి మనల్ని ఇంకా అన్యాయం చేయడానికి ఈ అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకుంటా ఉన్నారు. చాలా సందర్భాల్లో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా నేను చూస్తా ఉన్నా. ఒక బీసీకే కాదు, స్వంత కులం వాళ్ళకి ఇచ్చినటువంటి సందర్భాలలో కూడా ఆ కులం పూర్తిగా స్పందించినటువంటి స్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ దుస్థితి కొనసాగుతూ ఉన్నది. ఇది ఎదుటి వాళ్ళను తప్పు పట్టే క్రమంలో మనం ఐక్యంగా, శక్తిగా మనలో ఉండేటువంటి అన్ని రకాల భేషజాలను వదిలి ఒక శక్తిగా రూపాంతరం చెందినప్పుడు మాత్రమే అనుకున్నటువంటి ఫలితాలను సాధిస్తాం. అటువంటి రూపాంతరం చెందేటువంటి దశకు ఈ 42% రిజర్వేషన్లతో పాటు రాజ్యాధికారంలో మనం ఖచ్చితంగా చేజిక్కించుకోవడానికి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ ఒక వేదిక కావాలనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. చాలా సందర్భాల్లో మనం చూస్తాం, చట్టసభల్లో కొన్ని సందర్భాల్లో తీర్మానాలు చేస్తాం, కొన్ని సందర్భాల్లో బిల్లులను ఆమోదించి ఢిల్లీకి పంపుతాం. ఢిల్లీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పాలకవర్గం
రాజకీయ కోణంలోనే నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్రం పంపినటువంటి ఆ బిల్లు కావచ్చు, ఆ తీర్మానం కావచ్చు, ఎదుటి పార్టీకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, మా పార్టీకి ఏ రకంగా నష్టం కలుగుతుంది, ఇది చేయడం ద్వారా ఎటువంటి మంచి చెడులు ఉన్నాయన్నటువంటి బేరీజు వేసుకుంటాయి. అందుకని రాజకీయ పార్టీల ఒత్తిడితో పాటు మనం దేశ స్వాతంత్ర పోరాటాన్ని చూసినా, తెలంగాణలో సాగినటువంటి చరిత్రాత్మకమైనటువంటి పోరాటాన్ని చూసినా, నాయకత్వంతో పాటు సమకాలీన సమాజం చూపించినటువంటి చైతన్యం, ఒత్తిడి అల్టిమేట్ గా సమస్యల పరిష్కారానికి పాలక వర్గాల మెడలు వంచి నిర్ణయాలు సానుకూలంగా రావడానికి కారణమవుతుంది. కాబట్టి అటువంటి ఒత్తిడి, అటువంటి ప్రయత్నం నిరంతరం సాగాలి అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, తమిళనాడులో ఈ చైతన్యం దేశానికి ఆదర్శప్రాయమైనటువంటి చైతన్యం, దేశ స్వాతంత్రానికి ముందు నుండి కూడా తమిళ సమాజం అటువంటి చైతన్యాన్ని ప్రదర్శించింది. అటువంటి శక్తిగా ఎదిగింది కాబట్టే ఈరోజు దేశంలో కానీ వాళ్ళ రాష్ట్రాల్లో కానీ ఈ వర్గాలకు సంబంధించినటువంటి ప్రయోజనాలు అమలవుతా ఉన్నాయి. ఇక మనం చేసినటువంటి కులగన్న కావచ్చు, బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత విషయంలో నేను ఆ మధ్యకాలంలో నా నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కమిటీ డెలిగేషన్ మేము చెన్నై పోయి స్టడీ చేయడం జరిగింది. అక్కడ డెడికేటెడ్ కమిషనే కుల గణన కూడా వాళ్ళే, ఆ సర్వే కూడా వాళ్ళే చేసింది. దానివల్ల క్వశ్చన్ చేసేటువంటి అవకాశం లేకుండా అంబశంకర్ కమిటీ ఆ సిఫార్సుల్ని తూచా తప్పకుండా పార్లమెంటు ఆమోదించాల్సి వచ్చింది. వాళ్ళు 9th షెడ్యూల్లో చేర్చుకోగలిగిళ్ళు. మన పక్కనటువంటి మహారాష్ట్ర కూడా ఇటువంటి ప్రయత్నం చేసింది. డెడికేటెడ్ కమిషన్ వేసింది, కానీ వాళ్ళు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేయించారు. దానివల్ల కొన్ని సమస్యలు వచ్చినాయి. అందుకనే అంటే ఇక్కడ ఇవన్నీ టెక్నికాలిటీస్. ఒకటి సాంకేతిక పరమైనటువంటి చిక్కులు, ఇబ్బందులు వేరు, చిత్తశుద్ధితో ఇవ్వాలనేటువంటి ప్రయత్నం వేరు. చిత్తశుద్ధితో ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఏ ప్రభుత్వం కూడా ఈ చిన్న విషయాలను పట్టించుకోదు. మరి పాలక వ్యవస్థకు అనేక రాజకీయ సమీకరణలు ఉంటాయి కాబట్టి ఏదో రకంగా వాళ్ళు ఆ ప్రయత్నం చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి వల్ల కావచ్చు, చిత్తశుద్ధితో కావచ్చు తీర్మానం చేసింది, ఢిల్లీకి పంపింది. రాబోయే రోజులలో మనందరినీ కూడా ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉన్నది. ఈ ఇన్వాల్వ్మెంట్ ప్రభుత్వంతో పాటు మనం కూడా బీసీల పక్షాన ఎస్సీ, ఎస్టీ, బీసీ సమాజాన్ని అంతా కూడా ఏకీకృతం చేసి ఇక్కడ ఉండేటువంటి ప్రజా ఒత్తిడి అండ్ రిజల్ట్కు కారణం అవుతుంది. కాబట్టి ఆ దిశగా మన ప్రయత్నం నిర్విరామంగా కొనసాగాలి. అటువంటి ప్రయత్నంలో మేము చిత్తశుద్ధితో భాగస్వాములం అవుతాం అనేటువంటి విషయాన్ని మరొకసారి మనవి చేస్తూ, ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజు కూడా చూస్తున్నాం. పాలక వ్యవస్థ సృష్టించినటువంటి దుర్మార్గం ఏంటంటే, గ్రామాల్లో ఉండేటువంటి అట్టడుగున ఉన్నటువంటి బీసీ కులాలలో విభజన తీసుకొని వచ్చి ఒక కులం ఇంకొక కులం మధ్య వాళ్లకు పరస్పర సహకారం, పరస్పర అంగీకారం లేనటువంటి వాతావరణాన్ని కూడా అగ్ర కులాలు కావాలని సృష్టించి వీళ్ళందరూ ఏకమై ఏ రోజు ఒకే వేదిక మీదకి వచ్చినా మా రాజకీయ పునాదులు కదిలిపోతాయనేటువంటి కుట్రతో అనేక ప్రయత్నాలు చేసినాయి. కాబట్టి మనం ఇక్కడ హైదరాబాద్ స్థాయిలో కావచ్చు, ఢిల్లీ స్థాయితో పాటు గ్రామీణ అట్టడుగు ప్రాంతం స్థాయికి కూడా ఈ ఐక్యతా భావజాలాన్ని తీసుకుపోయి మనమందరం కూడా ఒక శక్తిగా ఎదిగి ఖచ్చితంగా 75 సంవత్సరాల తరువాత జరుగుతున్నటువంటి అన్యాయానికి కూడా చరమక గీతం పాడి మన చైతన్యాన్ని ప్రదర్శించకపోతే మరొక 75 సంవత్సరాలు రాబోయే తరాలు కూడా ఇటువంటి దయనీయమైనటువంటి స్థితిలోనే పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి చేసినటువంటి ప్రయత్నం ద్వారా విజయం సాధిస్తే అది శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. విజయం సాధించలేనప్పుడు మరో 75 సంవత్సరాలు ఇటువంటి దారిద్ర్యంలో మళ్ళీ మన తరాలు కూడా మగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనమందరం కూడా సమిష్టిగా సమన్వయంతో లక్ష్య సాధన కోసం పనిచేసి విజయం సాధించేంత వరకు మీతో మేము కూడా ఉంటామనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి చిరంజీవి దాసు సురేష్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలతో సెలవు తీసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు సార్. అందరూ ఒకసారి చెప్పండి.